ఒంగోలు పోలీసులు వేధించారంటూ ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పొన్నలూరు మండలం పరుచూరివారి పాలెనికి చెందిన రాజశేఖర్ కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంలోని ఓ హేచరీలో గతంలో పనిచేశాడు. ఆ సమయంలో హేచరీ నిధులను రాజశేఖర్ పక్కదారి పట్టించారని యజమాని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా కొట్టడంతో రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుడి మృతదేహం రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఒక అతను మా పరుసూరు సుధాకర్ రావు అని అతను జాబ్ ఇస్తాను రమ్మన్నాడు. జాబ్ ఇస్తాను రమ్మంటే పోయాడయ్యా నా కొడుకు. పోయినాక 2.5 సంవత్సరం అక్కడే జాబ్ చేశాడు. జాబ్ చేసినాక ఆ యాచరి పడిపోయింది. చుట్టుపక్కల యాచరీలకు ఆ యాచరి పడిపోయినాక ఇంకా అది పడిపోయింది కదా, ఇంకేం ఉద్యోగం ఉంది అక్కడ, ఏం చేస్తావు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. బయటికి వెళ్తానంటే లెక్క చెప్పమంటే లెక్క తీసుకొని పోయి ఇచ్చాడు. అబద్ధ సాక్ష్యం చెప్పించి తెల్ల పేపర్ మీద రాసిచ్చి పోలీసు వాళ్ళకి ఎస్ఐకి ప్రూఫులతో కూడా సహా కొత్తపట్నంలో పోయి కేసు పెడితే ప్రూఫులతో కూడా సహా తీసుకుపోయి ఇదిగో సార్ నన్ను బిచ్చిగాడు అంటున్నాడు, ఏమి లేదని చెప్పి పెడితే నేను అంతకుముందు బిచ్చిగాడినా నాకు డబ్బు ఉంది, ఇగో సార్ నా డైరీలో ఉన్నాయి అని చెప్తే ఎస్ఐ ఏం తిరుగు చెప్పలేక నా వల్ల కాదంటే నీ వల్ల కాకపోతే నేను సీఏ కాడికి పోతానని చెప్పి సీఏ కాడి కేసు పెట్టించి ఒక్కడు రమ్మని కూల పొడిచారయ్యా నా బిడ్డని. అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసాడయ్యా.